నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడబోయే ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ భద్రత నడుమ జరగనున్న ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటో ఈ ఎపిసోడ్ లో చూద్దాం. ప్రేక్షకుల కేరింతలు, అభిమానుల కోలాహలం, నగరమంతా ఒకటే ఉత్కంఠ. అదే అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మెస్మరైజ్. ఆయన సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ కోసం భాగ్యనగరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అపూర్వ ఘట్టానికి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదికగా నిలవబోతోంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో క్రికెట్, హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఆర్చరీ వంటి పలు క్రీడలకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఫుట్బాల్ పై ప్రజల్లో అత్యంత ఆసక్తి కనిపించలేదు. అయితే మెస్సీ వంటి అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు అంతర్జాతీయ ప్రమాణం ఉన్న ఈవెంట్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇప్పుడు మెస్సీ మ్యాచ్తో హైదరాబాద్ నగరానికి భవిష్యత్ ఫుట్బాల్ అభివృద్ధికి నాంది పలుకుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో మెస్సీతో పాటు లూయిస్ సుయరెస్, రోడ్రిగో డీపాల్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పాల్గొంటారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి 20 నిమిషాల పాటు మ్యాచ్లో పాల్గొనడం విశేషం. కాగా ప్రపంచ విజేత మెస్సీ రాక ఫుట్బాల్ అంటే అభిమానమున్న యువతకు ఆదర్శంగా మారిందని చెప్పుకోవచ్చు. మెస్సీ కొత్త క్రీడ దశ దిశలను నిర్దేశించనున్నారు. ఇక ప్రత్యేకించి యువ ఆటగాళ్లతో ఫుట్బాల్ శిక్షణ, స్థానిక క్లబ్ క్రీడా స్థాయి పెంచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మెస్సీ ఫుట్బాల్ క్లినిక్ ద్వారా చిన్నారులు, యువతకు అవకాశం ఇస్తున్నారు. ఇదే క్రమంలో క్రీడా సంబంధిత ప్రమాణాలు పెరిగేందుకు ఇది పెద్ద ప్రేరణగా నిలుస్తుంది. ఇక మొత్తంగా హైదరాబాద్ లో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇక్కడి క్రీడా సాంప్రదాయానికి కొత్త చైతన్యం తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.